హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 15 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూడండి, ఈరోజు మార్నింగ్ మనమైతే చాలా మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ని చూసాము కదండి. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది. సో ఎప్పుడైనా సరే మీకు బై కానీ సెల్ కానీ ఎంట్రీస్ వచ్చాయి అనుకోండి, ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి, ఓకేనా. సో మనం కన్ఫర్మ్ ఎలా చేస్తామండి? జిగ్జాగ్ లైన్ గ్రీన్ కలర్లో ఉండాలి, ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి, అవునా. ఇక్కడ చూస్తే మధ్యలో కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్ టు బ్లూ కలర్ని చూపిస్తుంది, అంటే ట్రెండ్ సైడ్ వేస్ టు నెగటివ్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో మనం బైస్ అండ్ ఎంట్రీని తీసుకోవద్దు. కన్ఫర్మేషన్ మ్యాచ్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక మీరు ఎంట్రీని తీసుకోవాలి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఈ 9:15 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది. స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి, లేదంటే స్టాప్ లాస్ని ట్రేల్ చేయాలని అర్థం. ఎందుకంటే స్టార్ ఒక ట్రెండ్ రివర్సల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించిందంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. అండ్ చాలా వరకు 95% ఆఫ్ ద టైమ్స్ ట్రెండ్ రివర్స్ అవుతుందండి. సో 9:20 క్యాండిల్ ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో అక్కడ నుండి రిజెక్షన్ని ఫేస్ చేసింది. అండ్ మళ్ళీ చూడండి 23,135 లెవెల్కి రాగానే అక్కడ నుండి నిఫ్టీ బులిష్గా మారిపోయింది. అండ్ మళ్ళీ సేమ్ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే నిఫ్టీలో మనమైతే ఫాల్ని చూసాము కదండి. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, సో మార్నింగ్ మనమైతే బై ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు. 10:40 క్యాండిల్కి జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్ గ్రీన్ కలర్లో ఉంది, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉంది. సో మీరు 10:40 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇలా ఎంట్రీ తీసుకున్న మ్యాక్సిమం ఆఫ్ 85 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిందండి నిఫ్టీ. అండ్ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే అక్కడ నుండి మళ్ళీ మనం ఫాల్ని చూసాము. అండ్ అలాగే చూడండి, ఇక్కడ 11:45 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది. సో సెల్ ఎంట్రీ వచ్చింది కాబట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, కింద ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది. కాకపోతే ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. బార్స్ కూడా రెడ్ కలర్లోకి మారేంత వరకు వెయిట్ చేశాక మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. సో మీరు చూస్తే ఇక్కడ 12:05 క్యాండిల్కి మీరైతే ఎంట్రీని తీసేసుకోవచ్చు. సో 12:05 క్యాండిల్కి అన్ని మ్యాచ్ అయిపోయాయి కదండి. సో మీరు 12:05 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ మనమైతే 43 పాయింట్స్ ఫాల్ని చూసామండి. అండ్ ఈ ఫాల్ ఇంకా ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయింది అంటే, మార్నింగ్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఫామ్ అయిందో నిఫ్టీ అదే లెవెల్లో కంటిన్యూస్గా సపోర్ట్ తీసుకుంటూనే ఉంది. అండ్ అలాగే చూడండి, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయో. సో మార్నింగ్ చూస్తే 9:20 క్యాండిల్ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే ఫాల్ని చూసాము. అండ్ 11:10 క్యాండిల్ సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే మళ్ళీ ఫాల్ని చూసాము. అండ్ మార్నింగ్ ఏదైతే సపోర్ట్ బిల్డ్ అయిపోయిందో అక్కడికి నిఫ్టీ 12:20 క్యాండిల్ రాగానే సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ మళ్ళీ 1 o'clock క్యాండిల్ కూడా సేమ్ రేంజ్లో సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ చూసాము. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తే 3 o'clock క్యాండిల్ కూడా సేమ్ సపోర్ట్ లెవెల్ నుండే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ సెల్లార్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా బాగా వర్క్ అవుతాయండి. ఒకవేళ ఈ ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ కనుక లేదనుకోండి, మీకు ఖచ్చితంగా ట్రెండ్ ఎక్కడి నుండి రివర్స్ అవుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అవునా. సో ప్రతిసారి రౌండ్ ఫిగర్స్ దగ్గర ఉండే ట్రెండ్ రివర్స్ కాదు కదండి. సో అందుకని చెప్తున్నాను, మన ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ద్వారా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,176 నుండి 23,134. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,107 నుండి 23,063 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 23,220 నుండి 23,263. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రేంజ్. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నిఫ్టీ మళ్ళీ 23,408 నుండి 23,445 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే చూస్తే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా వచ్చేసి 22,734 నుండి
22,668 దగ్గర ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే మార్నింగ్ మనమైతే మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాము అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా బై ఎంట్రీ కూడా వచ్చేసింది కదండి. సో బై ఎంట్రీ వచ్చింది కాబట్టి మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. మీరు 920 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ 340 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ హైయర్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. అండ్ అలాగే చూడండి 915 క్యాండిల్కి మనకి స్టార్ ఫామ్ అయింది కాబట్టి ఎవరైనా సరే బై ఎంట్రీ తీసుకున్నారనుకోండి వాళ్ళు స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 1145 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది. సో మన కన్ఫర్మేషన్స్ చూస్తే జిగ్జాగ్ లైన్స్ బార్స్ అండ్ కింద ట్రెండ్ బార్ కూడా మనకి మ్యాచ్ అయిపోయాయి కాబట్టి మీరైతే 1150 క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ప్రైస్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ దగ్గరగా ఉందనుకోండి కాస్త జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే ఆ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి కానీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుండి మళ్ళీ రివర్స్ అయిపోయింది కదా అండ్ 50 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చేసింది అండ్ మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయ్యి కదండి. సో మీరైతే 155 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ 350 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో హైయర్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. అండ్ ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో సో చూస్తున్నారు కదండి ప్రీవియస్గా ఉన్న సెల్లార్ రేంజ్ ఇది అక్కడికి వెళ్ళగానే అక్కడ నుండి రిజెక్షన్ని ఫేస్ చేసింది. అండ్ అలాగే చూస్తే మళ్ళీ మనకి స్టార్ కూడా ఫామ్ అయింది ట్రెండ్ రివర్స్ అవుతుందని చెప్పేసి ఇండికేషన్ కూడా వచ్చేసింది. సో ఎవరైనా సరే ఈ బై ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిన వెంటనే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిందండి అవునా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం ఈ సపోర్ట్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ రేంజ్ వచ్చేసి 48,589 నుండి 48,437. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,988 నుండి 47,901 దగ్గర ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 48,921 నుండి 49,074. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 49,500 నుండి 49,564 దగ్గర ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ 49,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.